లెసన్స్ టు లెర్న్ ఆన్ ద ఫస్ట్ డే. మొదటి రోజు నేర్చుకోవాల్సినటువంటి బోధలు. లెట్స్ లెర్న్ సమ్ స్టఫ్. పక్కనతో చెప్పండి, ఈ మొదటి రోజు నేర్చుకోవాల్సిన బోధలు అని చెప్పండి. యూ నీడ్ టు లెర్న్ సంథింగ్, లెర్నింగ్, విజ్డమ్. The difference between today and tomorrow. I know one man of God. He's famous for wisdom అన్నమాట. అమెరికాలో ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ విజ్డమ్. జ్ఞానానికి ఆయన చాలా ఫేమస్. ఆయన 300 బుక్లు రాశాడు జ్ఞానం మీద. అతను చెప్తాడు, ఈ రోజుకి రేపుడికి తేడా ఏంటి? రేపు ఆశీర్వాదింపబడ్డావు, అవునా? ఈరోజు ఆశీర్వాదం లేదు. రేపు నువ్వు బ్లెస్ అవుతావు, ఈరోజు నువ్వు బ్లెస్ అవ్వలేదు. రేపుడికి ఈ రోజుకి తేడా ఏంటి? రేపు బాగుంది, ఈరోజు బాగాలేదు. ఎందుకు రేపు బాగుంటుంది అంటే, the difference between today and tomorrow is the wisdom you possess today. Hallelujah. ఈ రోజు నీవు పొందుకున్న జ్ఞానమే రేపటి దినాన్న నీ జీవితాన్ని తేడా తీసుకొస్తుంది. Hallelujah. The wisdom that you possess today will expose you to the blessing. Hallelujah. The wisdom that you learn. అందుకే వాటెవర్, ఇప్పుడు ఈరోజు నువ్వు ఇంజనీర్ అయ్యావు, ఒకప్పుడు నువ్వు స్టూడెంట్వి. ఇంజనీర్ ఎలాగయ్యావు? నేర్చుకున్నావు నువ్వు. యు బికమ్ ఎ బిజినెస్ మ్యాన్, అవునా? నువ్వు డాక్టర్ అయ్యావు, ఎలాగయ్యావు? యు లెర్న్ ద విజ్డమ్. మరి ఈరోజు రోగం ఉంది, రేపు రోగం లేదు. ఎందుకు? జ్ఞానము. విజ్డమ్ సెపరేట్స్ యూ ఫ్రమ్ ఎ కామన్ మ్యాన్. అందుకే అంటే ద సింపుల్ కమ్. జ్ఞానము లేని వారు నా వద్దకు రండి. విజ్డమ్ సెపరేట్స్ యూ. 2014కి 2015కి తేడా ఏంటి? ఈ 2015లో నీవు నేర్చుకోబోయే జ్ఞానమే. హల్లెలూయా. What is special in 2015 is the wisdom that you learn in 2015 will separate you from 2014. Hallelujah. మహిమ నుండి అధిక మహిమకి ఎలా వస్తుంది? జ్ఞానము నుండి అధిక జ్ఞానము. Glory into glory will not come. If you say glory, new glory, no, new glory will not come. New wisdom will bring you new glory. Hallelujah. That's what God is going to do. Okay, చూద్దాం. Let's learn some stuff. Every good choice will be encouraged by heaven and its host. Every good choice will be promoted or encouraged by the entire heaven and its hosts. నీవు తీసుకునే ప్రతి మంచి నిర్ణయాన్ని పరలోకమంతా కూడా ప్రోత్సహిస్తుంది. తెలుగులో రాసుకోండి. నీవు తీసుకునే ప్రతి మంచి నిర్ణయాన్ని పరలోకమంతా కూడా ప్రోత్సహిస్తుంది. Every good choice will be encouraged by heaven and its hosts. Or every good decision that you make will be encouraged by heaven and its hosts. అప్పుడు అనుకోవచ్చు నువ్వు, నేను దేవునిలోకి వస్తే సైతాన్ని లాగేస్తాడా, మనుషులు లాగేస్తారా, జనాలు లాగేస్తారా? నో, గాడ్ విల్ ఎంకరేజ్ యూ. యూ మేక్ ఎ గుడ్ డెసిషన్ టుడే. ఎంతమంది ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్? యూ ఆల్రెడీ మేడ్ ఎ గుడ్ డెసిషన్. నువ్వు ఆల్రెడీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు. ఏమని? దేవుని మందిరానికి రావడం ద్వారా. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు ఆల్రెడీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పండి. You already took a good decision by coming to the house of God. So, how will God encourage a good decision? Let's go to Luke chapter 10. లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42. అంతట వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచు ఉండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్త మార్త, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమె తీసివేయబడదు. హల్లెలూయా. So if you pick up a good decision, the Lord will say nobody can take it back. Hallelujah. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది, అది ఆమె వద్ద నుండి. Hallelujah. If you have decided to pray this year, every day, every hour, ప్రతి గంట నేను ప్రార్థిస్తాను, అవునా? ప్రతిరోజు ఒక గంట నేను ప్రార్థిస్తాను నిర్ణయం చేసుకున్నావు అనుకోండి. అనుకోవచ్చేమో ప్రతి సంవత్సరం అనుకోవచ్చు నువ్వు, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే పోతుంది. కానీ ఈ సంవత్సరం అలా కాదు.
దేవుడు దాన్ని 31వ తారీఖు కాదు కదా, అంతం వరకు దాన్ని కాపాడతాడంట. హల్లెలూయా. మెనీ పీపుల్ ఈరోజు నువ్వు త్రాగుడు మానేస్తే, నేను తాగను అనుకుంటే మళ్ళీ తాగేస్తావేమో, కానీ ఈరోజు ఇక్కడ ఈ మందిరంలో నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఇక మళ్ళా ఆ సీసాను పట్టుకోరు. హల్లెలూయా. టుడే గాడ్ ఈస్ గివింగ్ ఎ స్పెషల్ అనాయింటింగ్ టు పీపుల్. హల్లెలూయా. అవునా? చూడండి, ఇక్కడ మార్తా ఏం చేస్తుంది? మరియను కూడా పనులు పెట్టాలని చూస్తుందా లేదా? యేసుప్రభువా తెలియదా నీకు? వచ్చి ఆమెను కూడా రమ్మని పని చేయమని అంటాడు. ఆమె ఉత్తమమైనది ఎన్నుకున్నది, అది ఆమె వద్ద నుండి. సో గాడ్ విల్ ప్రమోట్ గుడ్ చాయిసెస్. హల్లెలూయా. గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ అగైన్ ఫాలోయింగ్ బ్యాక్ ఫ్రమ్ ద గుడ్ చాయిస్. ఈరోజు ఏదైతే నువ్వు నిర్ణయం తీసుకున్నావో, ఐఎమ్ టెల్లింగ్ దిస్ మెసేజ్ విల్ బ్లెస్ యూ టుడే. హల్లెలూయా. ఇప్పుడు దాకా తీసుకున్న నిర్ణయాలు మీ జీవితంలో నెరవేరలేదేమో, అవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయేమో. ఈ రోజు తీసుకున్న నిర్ణయంతో వెనక్కి ఎవరు వెళ్ళరు. హల్లెలూయా. బికాస్ హెవెన్ విల్ ప్రమోట్ దట్ చాయిస్. యూనో, నేను ఈ దేవుని సేవ చేస్తాను అని నేను నిర్ణయించుకొని ప్రార్థించాను, మొదలుపెట్టాను సేవ. కానీ మధ్యలో కష్టాలు వచ్చినప్పుడు ఇక దేవుడు వాడుకోడేమో అనుకున్నాను. 12 సంవత్సరాలు అయిపోయింది, ఇక అయిపోయింది నా పని అనుకున్నాను. కానీ దేవుడు ఇంత గొప్పగా వాడుకుంటాడని నాకు తెలియదు. హల్లెలూయా. దెన్ ఐ కేమ్ టు నో, ఇఫ్ యు మేక్ ఎ చాయిస్, గాడ్ విల్ బ్యాక్ యు అప్. హల్లెలూయా. ఎవ్రీ గుడ్ చాయిస్. అనుకోవచ్చేమో, లేదు బయటికి వెళ్తే పడిపోతాను నేను. పడవు. గాడ్ విల్ బ్యాక్ ఇట్ అప్. హల్లెలూయా. గాడ్ విల్ బ్యాక్ ఇట్ అప్. పక్కన చెప్పండి, దేవుడు నీ మంచి నిర్ణయాన్ని గట్టిగా పట్టుకోవడానికి సహాయం చేస్తాడని చెప్పండి. whatever good decision you make, you may think that it will go, no it won't go. మార్తాకు చెప్తున్నాడు, మరియ మంచి నిర్ణయం తీసుకుంది, అది ఆమె వద్ద నుండి. ఓకే, రైట్ వన్ గుడ్ డెసిషన్ దట్ యు వాంట్ టు మేక్ టుడే ఆన్ ద పేపర్. వన్ గుడ్ డెసిషన్ రాసుకోండి. నువ్వేం చేయాలనుకుంటున్నావు? వాట్ యు వాంట్ టు డూ సంథింగ్ గుడ్. ఇప్పుడు దాకా చేయండి సంథింగ్ గుడ్. యూనో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐ విల్ ప్రే. కొంతమంది ఏమో నేను వారానికి ఒక హాఫ్ డే ఫాస్టింగ్ ఉంటాను. కొంతమంది ఏమో నేను కనీసము వారానికి ఒకరికైనా సాక్ష్యం చెప్తాను. అట్లీస్ట్ వారానికి ఒకరికి ఐ విల్ గో అండ్ విట్నెస్. సమ్ పీపుల్ ఐ విల్ గో ఇన్ టు ద స్ట్రీట్ అండ్ ఫీడ్ ఎ పూర్ మ్యాన్. వారానికి ఒకరికైనా సరే ఒక అడుక్కునే వాడికి నేను ఒక అడుక్కునే వాడికి అన్నం పెడతాను. సమ్ గుడ్ డెసిషన్, వాట్ ఎవర్ గుడ్, టేక్ ఇట్. ఐ విల్ ప్రే. అనుకోవచ్చేమో, లేదు నేను నా వల్ల కాదు. నో, గాడ్ విల్ బ్యాక్ ఇట్ అప్. వాట్ ఎవర్ గుడ్ డెసిషన్ యూ మేక్. నిర్ణయం తీసుకో. ప్రతి ఆదివారము నేను దేవుని మందిరానికి వెళ్తాను. ప్రతిరోజు నేను బైబిల్ చదువుతాను. ఓకే, వెన్ యూ నో దట్ యు ఆర్ బ్లెస్డ్, యూ కెన్ గివ్ అవే ద బ్లెస్సింగ్. హల్లెలూయా. వెన్ యూ డోంట్ నో దట్ యు ఆర్ నాట్ బ్లెస్డ్, యూ ఫియర్ అండ్ యూ వాంట్ పీపుల్, యూ వాంట్ మనీ. హల్లెలూయా. వెన్ యూ నో దట్ యు ఆర్ బ్లెస్డ్. నేను చెప్పాను కదా, అబ్రహాం ఇస్సాకు ఏమన్నాడో చూసారా? అబ్రహాంకు లోతుకి ఫోకస్ ఆన్ ద సోర్స్ దాన్ ద బ్లెస్సింగ్. ఎంతమంది గుర్తుంది ఇది? ఓకే, ఇస్సాకు మూసేస్తే మళ్ళీ దేవుడు అడిగాడు అబ్రహాంని, ఎలాగ లోతుని ఏమన్నాడు? నీకు కావాల్సింది నువ్వు తీసుకో, నేను తీసుకుంటాను. నీతిమంతుడికి ఆశీర్వాదాలు ఎక్కడ ఉంటాయంట? హల్లెలూయా. సో వెన్ యూ నో దట్ యు ఆర్ బ్లెస్డ్, నో కాంపిటీషన్, యు ఆర్ ఫ్రీ. హల్లెలూయా. యు రిలీజ్ యువర్ బ్లెస్సింగ్. ఓకే, సో దట్స్ ద కీ. దీస్ ఆర్ ద కీస్ which will bring you out of jealousness and enviness. Hallelujah. And self-boasting and pride. And from insecurity of fighting back and being violent about possessing the blessing. Enthamathi raskunnaru nirnayamu from new decision? Okay, I'm going to pray. Lord Jesus, మరియ చేసిన దాన్ని ఎలాగా నీవు తీసివేయకుండా కాపాడావో, ఆ నిర్ణయము వీళ్ళ నుంచి అపవాది కానీ ఎవరు దొంగిలించకుండా వీళ్ళంతం వరకు చేయనట్లు ఆ మంచి నిర్ణయాన్ని కాపాడమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. కంగ్రాచులేషన్స్. నీవు వద్దనుకున్నా చేస్తావా నిర్ణయం. హల్లెలూయా. బికాస్ జీసస్ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ఇట్. హల్లెలూయా. దిస్ న్యూ ఇయర్ గాడ్స్ గోయింగ్ టు డూ దట్. ఓకే, నౌ రెండోది రాసుకోండి. యువర్ రోల్ స్పిరిచువల్ మోడల్ will be soon imitated by your family and friends. Rendo, your role spiritual model will be soon imitated by your family and friends. నీ ఆత్మీయ జీవితాన్ని అనేకులు సాదృశ్యముగా తీసుకోబోతున్నారు. హల్లెలూయా. మొదటగా నీ కుటుంబీకులు, తర్వాత నీ స్నేహితులు. లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనము.
ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ఆగండి, ఏం చేస్తున్నారంటే యేసుప్రభు వారు? జీసస్ వాస్ ప్రేయింగ్. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. హల్లెలూయా. యేసుప్రభు వారు నేను మీకు నేర్పిస్తానన్నాడా, వాళ్ళే నేర్పమని అడిగారా? ఎందుకు? ఆయన ప్రార్థించడం ఏం చేశారు? చూశారు. దే saw him praying. ఎందుకు? ఆయన ప్రార్థించి వచ్చినప్పుడల్లా ఆయన అనేకులు విడిపిస్తున్నాడు. హల్లెలూయా. Every time he prays, he comes out with power, delivering people, blessing people, healing people. So they saw him. What is his key? ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి? ఎక్కడిది స్వస్థత? ఎక్కడిది అద్భుతాలు? ఎక్కడిది ఆశ్చర్యకారాలు? ఎక్కడి నుంచి? సో దే saw his prayer. అప్పుడు అంటున్నారు, మాకు కూడా నీవు ప్రార్థించడము నేర్పించు. వావ్. సో వాట్ యూ స్పిరిచువల్ ఇమిటేషన్ యు ఆర్ డూయింగ్, your children and families will be imitated by this. Hallelujah. This will empower you. This will bless you. This will bless you. చాలా మందికి రూమ్ ప్రాబ్లం ఉంటుంది, అవునా? యూ కెనాట్ ప్రే ప్రైవేట్లీ. అలాంటప్పుడు పొద్దున్న లేకండి, వేకప్ ఇన్ ద మార్నింగ్, లేకపోతే నైట్ ప్రేయర్ చేసుకోండి, లేకపోతే ఇంట్లో ఎవరు లేనప్పుడు ప్రేయర్ చేసుకోండి. అదర్వైజ్ ఆస్క్ గాడ్, దేవుని అడగండి, ప్రభు నాకు సపరేట్ రూమ్ కావాలని. దెర్ ఆర్ మెనీ పీపుల్, యేసు ప్రభు వారు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన మహిమ పెరిగిందా లేదా? సూర్యకాంతి వలె అయిందండి. ఎవ్రీ టైమ్ యూ ప్రే యూ ఇంక్రీజ్ ఇన్ గ్లోరీ అండ్ యువర్ హోల్ ఫ్యామిలీ ఇంక్రీజెస్ ఇన్ గ్లోరీ. హల్లెలూయా. ప్రతిసారి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీతో పాటు నీ సంఘమంతా కూడా, అవునా, నీ కుటుంబం అంతా కూడా అధిక మహిమలోకి వెళ్తుందంట. సో ప్రేయర్ ఇంక్రీజెస్ యూ ఇన్ గ్లోరీ. అప్పుడు యేసుప్రభు వారు వాళ్ళకి ఏమి నేర్పించారో చూద్దాం. చూడండి, ఆయన 3 విషయాలు నేర్పించాడు, ఒకటే నేర్పించలే. 2 నుంచి 4 వరకు ఏమి నేర్పించాడో మనం చూద్దాం. 2 నుంచి 4 వరకు ఏమి నేర్పించాడు చదవమ్మా. 2 to 4. What did he teach you? అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయునప్పుడు, తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. రైట్. చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి ప్రార్థించడం తెలీదు. ఎలా ప్రార్థించాలంటే, తండ్రి ముందు ఏమని చెప్పాలా? తండ్రి. ఫస్ట్ సెట్ తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అంటే గాడ్. వి బిలీవ్, క్రిస్టియన్స్ వి బిలీవ్ ఇన్ 3, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇప్పుడు యేసుని నమ్మితే మనలో ఎవరుంటారు? కనబడని పరిశుద్ధాత్మ. మనం ఎవరికి ప్రార్థన చేయాలా? తండ్రికి ప్రార్థన చేయాలా. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రం, వర్షిప్ హిమ్. తర్వాత నీకు కావాల్సిందంతా సరుకంతా పెట్టుకో అక్కడ పెట్టుకొని చివరన ఏమనాలా? యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇది ప్రేయర్ స్టైల్, అవునా? ఎవరికైనా ప్రార్థన చేయని వాళ్ళు ఇలా చేయాలి. చాలామంది అడుగుతూ ఉంటారు, బ్రదర్ ఎలా ప్రేయర్ చేయాలా? దిస్ ఈజ్ హౌ యూ ప్రే. తండ్రి టు ద ఫాదర్, అడ్రసింగ్ టు ద ఫాదర్ అండ్ దెన్ ద డేటా. తర్వాత వర్షిప్, జస్ట్ సే ఫ్యూ వర్డ్స్, లార్డ్ హోలీ బీ దై నేమ్, గ్లోరీ బీ టు దై నేమ్, ప్రైజ్ బీ టు ద హోలీ నేమ్, థ్యాంక్ యూ లార్డ్. తర్వాత దెన్ యాడ్ యువర్ డేటా. దెన్ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దిస్ ఈజ్ ద ప్రేయర్ స్టైల్. మొదట ఆయన ఇది నేర్పించాడు, ఎలా చేయాలని ప్రార్థన నేర్పించాడు. రెండవది ఏం చెప్తున్నాడో చూద్దాం. అదే అధ్యాయంలో 5 నుంచి 8. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేను అని చెప్పునా, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రార్థన నేర్పించడమే కాదు, ఆ ప్రార్థన పొందే వరకు మాటిమాటికి ప్రార్థించాలని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. Faith not only prays, but faith also persists. Hallelujah. Faith not only prays, but faith also prays persistent prayer. విశ్వాసము ప్రార్థించడమే కాదు, విశ్వాసము ఎడతెగక ప్రార్థిస్తుందంట. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, విశ్వాసం ప్రార్థించడమే కాదు, విశ్వాసము ఎడతెగక ప్రార్థిస్తుంది అనండి. సో దీస్ ఆర్ థింగ్స్ టు లెర్న్.
మొదటిది ఏం నేర్చుకున్నారు? నీవు తీసుకునే మంచి నిర్ణయం నీ వద్ద నుండి తీసివేయబడదు. రైట్. నాట్ ఓన్లీ ప్రేయర్ బట్ పర్సన్స్, అందరూ ప్రార్థన చేస్తారు. కానీ ఈ సంవత్సరము ఎంతమంది ఎడతెగక ప్రార్థిద్దాం అనుకుంటున్నారు? ఎస్, మేక్ ఎ డెసిషన్. ఎవ్రీబడి విల్ ప్రే. అయితే ఏంటి నీకు ఆ అధికముగా అద్భుతాలు చేసేవాడికి, అధికంగా ఆశీర్వదించేవాడికి తేడా ఏంటి? వాడు ఎడతెగక ప్రార్థించేవాడు. హల్లెలూయా. సో దట్స్ ద డిఫరెన్స్. That's the difference. This man prays persistently. Everybody prays, but a persistent prayer man will receive his answers. తర్వాత యేసుప్రభు వారు ఇంకోటి ఏమి నేర్పించారో చూద్దాం. 9-10 వచనాలు అదే అధ్యాయంలో ఎన్ని నేర్పించారో చూద్దాం. 9 and 10 in the same chapter. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును అని మీతో చెప్పుచున్నాను. అంటే ఏం చెప్తున్నాడు? మళ్ళీ ఇక్కడ ఎవరు ప్రార్థించవచ్చు? మొదటిది ఏం చెప్పాడు? ఎలా ప్రార్థించాలో చెప్పాడు. అవునా? ప్రార్థన మెథడ్ చెప్పాడు. తండ్రికి కుమారుని నామాన్ని ప్రార్థించాలి. తర్వాత ప్రార్థనను ఎడతెగక చేయాలని చెప్పాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? ఎవడైనాను ప్రార్థిస్తే చేస్తారంటే మని. హల్లెలూయా. సో ఎవ్రీవన్ ఈస్ క్వాలిఫైడ్ టు ప్రే పర్సిస్టెంట్ ఫెయిత్ ప్రేయర్ అండ్ రిసీవ్ ఎన్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్. అంటే ఎవరైనాను తండ్రికి కుమారుని నామాన్ని ప్రార్థించి ఎడతెగక ఆ జవాబును పొందుకోవచ్చు అంట. హల్లెలూయా. లుక్ హౌ హీ ఈస్ టీచింగ్. హీ ఈస్ టీచింగ్ హౌ టు ప్రే. మొదట ముందు ఇది బోధించే ముందు ఈయన చేశాడా లేదా? ఎస్. హీ ప్రేడ్, దెన్ హీ టాట్ దెమ్ టు ప్రే, దెన్ హీ టోల్డ్ టు ప్రే పర్సిస్టెంట్లీ, దెన్ హీ ఈస్ టెల్లింగ్ ఎవ్రీవన్ షుడ్ ప్రే. మొదట నువ్వు ప్రార్థించాలా, తర్వాత ఆయన ప్రార్థించిన తర్వాత ఏం చెప్తున్నాడు? నీవు ఈ రకంగా ప్రార్థన చేయాలా, తర్వాత ఎడతెగక ప్రార్థించాలా, తర్వాత ఎవరైనా సరే ప్రార్థించి జవాబు పొందుకోవచ్చు. అనేకులు అనుకోవచ్చు, నాకు ఇస్తారా? ఒక ఆమె మనం వచ్చినప్పుడు అంటుంది, బ్రదర్ నేను ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని అడగాలనిపిస్తుంది కానీ మీ వాక్యం విని బలం పొందుకొని ప్రార్థించి నేనే పొందుకుంటున్నాను అంటది. హల్లెలూయా. లాస్ట్ది ఏం చెప్తున్నాడో చూద్దాం. ఒకే చాప్టర్లో 11-13, 11-13. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డునడిగితే తేలునిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. హల్లెలూయా. అంటే ఏమంటున్నాడు? మంచి ఈవులు, నేను మంచోడిని కాబట్టి తప్పకుండా మంచి ఈవులు ఇస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. సో ఇట్స్ టెల్లింగ్, ఇఫ్ యూ ప్రే, ఐఎమ్ ఎ గుడ్ మ్యాన్ and I will surely give you good things, and one of the good thing is the Holy Ghost. Hallelujah. One of the good thing is the Holy Ghost. నీకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఏమన్నా తెలుసు సమస్యతో పాటు? హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ, యు ఆర్ ఇన్ మీ. లెర్న్ దిస్ ఇన్ ద న్యూ ఇయర్. ఏదైనా సమస్య ఇబ్బంది ఉందనుకోండి, భయం వచ్చింది అనుకోండి, ఇబ్బంది వచ్చినా ఒకటి మాట అనండి, పరిశుద్ధాత్ముడు నీవు నాలో ఉన్నావనండి. వెంటనే పరిశుద్ధాత్ముడు లోపల నుంచి పరిష్కారం చూపిస్తాడు. హల్లెలూయా. పక్కన చెప్పండి, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడనండి. రిమైండ్ యువర్ సెల్ఫ్, ద హోలీ స్పిరిట్ ఇస్ ఇన్. ఒకసారి ఎగ్జామినేషన్ ఫియర్, అవునా? ఎగ్జామ్ ఫియర్, కెరియర్ ఫియర్, సడన్గా సిక్నెస్, అవునా? దర్ ఇస్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ, టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. అంతే చెప్తున్నాడు ఇక్కడ, అవునా? నీవు ప్రార్థించినప్పుడు యూ విల్ రిసీవ్ ద హోలీ స్పిరిట్ అండ్ ఆన్సర్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. అంటే నువ్వు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమిస్తాడు నీకు? జవాబులు. ద హోలీ స్పిరిట్ ఇస్ ఇన్సైడ్ యూ టు ఆన్సర్ ప్రేయర్స్. సో ద గుడ్ గాడ్ విల్ గివ్ యూ హోలీ గోస్ట్ to answer your prayers, to solve your problems. Number 3, Micah chapter 7 verse 1. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తరువాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటియు లేకపోయాను, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయాను. చూసారా, దేవుడు బాధపడుతున్నాడు ఇక్కడ. దేవుడు ఏం బాధపడుతున్నాడంట? అందరూ ఏరుకొని వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయి ఉంటుంది, ఏరుకున్నట్టు ఉంది నా పరిస్థితి అంట. దేవుడు చెప్తున్నాడు, అందరూ ఏరుకొని వెళ్ళిపోయిన తర్వాత పొలంలో మిగిలిపోయిన ఏరుకుంటారు చూసారా కొంతమంది ఆళ్ళేళ్ళు వచ్చి, అలాగే ఏరుకునేవాడు అయిపోయింది నా పరిస్థితి అంటున్నాడు దేవుడు. గాడ్ ఈజ్ టెల్లింగ్, ఓ ఎవరికంట? ఎవరికో కాదంట, ఓ ఈజ్ మీ. తెలుగులో ఏమంటున్నాడంటే, వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాత ద్రాక్ష పండ్లను పరిగే ఏరుకున్న తర్వాత ఎలాగుండునో నా పరిస్థితి అలాగే. ద్రాక్ష పండ్ల గెల ఒకటియూ లేకపోయాను, నా ప్రాణము నాకు ఇష్టమైన యొక్క కొత్త అంజూరపు పండునైనను
నా ప్రాణము. దేవుని ప్రాణానికి ఇష్టమైనది ఒకటి ఉందంట. ఇంగ్లీష్లో ఏమంటాడంటే మై సోల్ డిజైరత్ ద ఫస్ట్ రైప్ ఫ్రూట్. మై సోల్ డిజైరత్ ద ఫస్ట్ రైప్ ఫ్రూట్. నా ప్రాణానికి ఏమిష్టమంట? కొత్త అంజూరపు పండు కావాలంట. అంటే నీ రాబడిలో దేవుడికి మొదటి ఫలం ఇవ్వాలా, తర్వాత ఫలం ఇవ్వాలా? హల్లెలూయా. ఒకవేళ సండే రాకపోయినా ఆ డబ్బును తీసి కవర్లో చుట్టి పెట్టేసాయి. గాడ్, ఇట్ ఈస్ ఫర్ యూ. దిస్ ఈస్ ద లార్డ్ లైక్స్ ఇట్. మీరు చాలామంది ఇస్తారు, ఓకే, చాలామంది మిగిలితే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. మెనీ పీపుల్ గివ్. బట్ దేవుడికి నువ్వు అంతా ఇచ్చేసిన తర్వాత ఇస్తే బాగుంటుందా? ఆయన ఇస్తే బాధపడుతున్నాడా లేదా? నువ్వు అంతా ఇచ్చిన తర్వాత ఏరుకునేవాడు బతుకుదా ఉందంటున్నాడు ఆయన. కానీ ఆయన ప్రాణానికి ఏమి ఇష్టమంట? కొత్త ఫస్ట్ రైప్ ఫ్రూట్. హల్లెలూయా. సో ద లార్డ్ లైక్స్ ద ఫస్ట్ రైప్ ఫ్రూట్. లెసన్, థర్డ్ లెసన్, మూడో పాఠం. ఇది చాలామంది కష్టంగా బాధగా ఉంటుంది, కానీ విశ్వాసులకు ఇది ఇష్టము. విశ్వాసులందరికీ వర్తమానం ఇష్టపడుతుంది. హల్లెలూయా. బికాస్ దే వాంట్ టు ప్లీజ్ దేర్ గాడ్. ద లార్డ్ సేస్ మై సోల్ లైక్ ద ఫస్ట్ రైప్ ఫ్రూట్. నా ప్రాణానికి ఏమి ఇష్టమంట? క్రొత్త అంజూరపు పండు లేదంట. చూసారా, ఇజ్రాయెల్లో అందరూ ఉన్నారు, ఒక్కళ్ళు కూడా ఆయనకు ఒక కొత్త, అవునా, ఆ యొక్క ద్రాక్ష పళ్ళలో మొదటి గెల ఎవరూ ఆయనకి ఇవ్వట్లేదంట. అందరికి తోటలు ఉన్నాయి, ఎవ్రీబడి ఈస్ బ్లెస్డ్, బట్ నో వన్, నాట్ అ సింగిల్ పర్సన్ ఇన్ ఇజ్రాయెల్ ఈస్ గివింగ్ హిమ్ ఎ ఫస్ట్ రైప్ ఫ్రూట్. సో హీస్ బీటింగ్, హీ సే ఓ ఈజ్ మీ. చూడండి, పాత నిబంధనలో ఉన్నట్టు దెర్ ఇస్ నో కర్స్ ఆన్ యూ. యు ఆర్ రిడీమ్డ్ ఫ్రమ్ ద కర్స్. నీవు శాపం నుంచి విడిపింపబడ్డావు, కానీ ఆశీర్వాదము కృప ద్వారా నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. గాడ్ టీచర్స్ యూ అండ్ హీ ఎంపవర్స్ యూ టు నో ఫెయిత్ అండ్ హానర్ ఫెయిత్ అండ్ బ్లెస్ యూ. దేవుడు తన జ్ఞానాన్ని నీకు ఇచ్చి కృప ద్వారా ఆ జ్ఞానాన్ని పాటించే సామర్థ్యాన్ని నీకు ఇచ్చి కృప ద్వారా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, దేవునికి కొత్త అంజూరపు పండు అంటే ఇష్టము అని చెప్పండి. The Lord's soul desireth first ripe fruit. Hallelujah. ఎందుకని మొదటిది ఇవ్వాలా? Why? Because God likes it. చూద్దాం, Romans 11:16. రోమిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే, అంటే మొదటిది నీవు దేవునికి ఇస్తే ఏమవుతుందంట? అది పరిశుద్ధమైనది అవుతుందంట. హల్లెలూయా. ఇఫ్ యు గివ్ గాడ్ ద ఫస్ట్, దట్ బికమ్స్ హోలీ. హల్లెలూయా. ఇంకొకటి కూడా చెప్పండి దీంతో పాటు, తగిన దానికంట తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు డోంట్ గివ్ లెస్ దాన్ వాట్ యు నీడ్ టు గివ్. మొదటిది ఇస్తున్నాను కరెక్టే, కానీ తగిన దానికంటే తక్కువ. లెసన్స్ లెర్న్, దీస్ ఆర్ ద లెసన్స్ టు లెర్న్ ఆన్ ఫస్ట్ విచ్ విల్ బ్లెస్ యూ. గాడ్ ఇస్ విజ్డమ్. ద డిఫరెన్స్ బిట్వీన్ టుడే 2015 అన్ని రంగాల్లో నీకు ఆశీర్వాదంగా ఉండాలంటే దిస్ విజ్డమ్ విల్ హెల్ప్ యూ. ఈ జ్ఞానము నీకు ఆశీర్వాదంగా ఉంటుంది. అవునా? చూడండి, ఇఫ్ ద ఫస్ట్ ఫ్రూట్ బి హోలీ, whatever you give to God is holy. The first fruit be holy. అక్కడ ఏముంటుంది తెలుసా? చదవమ్మ తర్వాత. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్ద అంతయు పరిశుద్ధమే. హల్లెలూయా. ఆ మిగిలిన ముద్ద అంతా ఏమైపోతుందంట? పరిశుద్ధమే. ఆ పరిశుద్ధమైంది నీకు లేమి తీసుకొని రాదు. హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ టు మేక్, అది సరిపోదండి, ఇది చాలా తక్కువ ఉందండి, సరిపోదు. అందులో మొదట తీసావా, ఆ మిగిలిన కొంచెం పరిశుద్ధమైపోతుంది. ఆ పరిశుద్ధమైంది ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. The rest which is holy will be blessed and multiply for the rest of your life. Hallelujah. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైంది అయితే ముద్దంతయు పరిశుద్ధమే. చదువమ్మా. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. If the first fruit be holy, the lump is holy. అరే, నా జీతం 5,000, అందులోంచి 1,000 రూపాయలు తీస్తే సరిపోదు. 500 తీస్తే సరిపోదు, 1,000 రూపాయలు సరిపోదు అనుకుంటున్నావా? తీయి ఎంతో కొంత. ఆ మిగిలిన 4,500 ఏమవుతాయో తెలుసా? అది పరిశుద్ధమంది అయిపోతాయి. నీ ఖర్చులు 7,000, అవి 10,000గా దేవుడు ఆశీర్వదిస్తాడు దాన్ని. హల్లెలూయా. నీకు తెలియదు, somebody will give you discount, somebody will give you bonus, some miracle will happen because the holiness of that which is left over will never let you lack. Hallelujah. మన దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధిక ఇచ్చేవాడు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి. హల్లెలూయా. The one who is holy. సో యు బై గివింగ్ ద ఫస్ట్ థింగ్, మొదటిది నీవు దేవునికి తీయడం ద్వారా మిగిలిన ముద్దను ఏం చేస్తావు? నీవు పరిశుద్ధపరుస్తావు. ఎంతమందికి అర్థమైంది ఇది? లెర్న్ దిస్ లెసన్. రాసుకోండి. ఇఫ్ ద సేమ్ యాక్ట్ ఆఫ్ గుడ్నెస్
is being imitated by somebody, if the same act of goodness is being imitated by somebody, if the same act of goodness is being imitated by somebody, inquire about it before you judge. If the same act of goodness is being imitated by somebody, inquire about it before you judge. నీలాంటి మంచి క్రియనే ఎవరైనా చేస్తుంటే దాన్ని విమర్శించే ముందు నీవు దాన్ని దేవుని వద్ద అడుగు. నీలాంటి మంచి పనే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us see now, చూద్దాం. నీలాంటి మంచి పనే, లేక నీ సంఘంలో చేస్తున్న పనులే, లేక దేవుని చేస్తున్న పనులే, ఎవరైనా అలాంటి మంచి పనులు చేస్తుంటే దాన్ని విమర్శించే ముందు దేవుణ్ణి అడుగు, దేవుని వద్ద కనిపెట్టు. చూద్దాం, లెట్ us see. లూకా సువార్త 9వ అధ్యాయము 49-50. లూక్ చాప్టర్ 9, 49 and 50. యోహాను, ఏలినవాడ, ఎవడో ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి. ఎవడో ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టగా చూచితిమి. వాడు మనలను వెంబడించి వాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పాను. వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తున్నారు బ్రదరు, వాళ్ళ సైతాను. వాళ్ళు భాషల్లో మాట్లాడుతున్నారు, వాళ్ళు సంఘం పెట్టారు, వాళ్ళ సైతాను. అలా అనక, నెవర్ జడ్జ్ అనదర్ ప్రీచర్ ఆర్ అనదర్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ అనదర్ బిలీవర్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్స్ దట్ దే ఆర్ డూయింగ్, దట్ యు ఆర్ డూయింగ్. అవునా? ఇక్కడ యోహాను శిష్యుడై ఉండి, యేసుప్రభువా, నీ నామమున వేరే వాళ్ళు కూడా దయ్యాలు వెళ్ళగొడుతున్నారు, నువ్వు మాకు అది ఇచ్చావు అధికారం 12 మందికి, వాళ్ళు ఎందుకు వెళ్ళగొడుతున్నారు? వాళ్ళు ఆపమంటావా? వాళ్ళని తిట్టమంటావా? దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చ్. You know, if somebody is healing, if somebody is being, God has blessed somebody, దేవుడు అనేక మందిని ఆశీర్వదిస్తాడు. Don't judge them. If somebody is preaching something good, don't judge them. అది రాంగ్, అది డెవిల్, ఇది అబద్ధ బోధకులు, ఫాల్స్. డోంట్ జడ్జ్, ఎంక్వైర్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్. ఎవరు జడ్జ్ చేస్తారంటే హూ ఆర్ జెలస్ అండ్ ఎన్వియస్ పీపుల్. ఆల్వేస్ క్రిటిసైజ్ ఇమ్మీడియట్లీ. ఎందుకు జెలసీనెస్? నేను చెప్పాను కదా, దోస్ హూ ఆర్ ఇన్సెక్యూర్ అబౌట్ దర్ బ్లెస్సింగ్ విల్ క్రిటిసైజ్ టు ప్రొటెక్ట్ దర్ బ్లెస్సింగ్. హల్లెలూయా. నీ ఆశీర్వాద విషయమై నీకు డౌట్ ఉంటే నీవేం చేస్తావు? వేరే వాళ్ళ ఆశీర్వాదాన్ని నువ్వు కించపరుస్తావు. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నారో చూద్దాం. అందుకు యేసు, మీరు వాని ఆటంకపరచకుడి. మీరు వానిని, ఒకవేళ యేసు ప్రభు ఈ మాట చెప్పకపోతే ఏం చేసేవారు? వాళ్ళు వెళ్ళి ఆటంక. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చ్, ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వన్ ఈజ్ అపోజింగ్ అదర్. ఇన్సెక్యూరిటీ. వీళ్ళు ఎంక్వైరీ చేయలేదు, కానీ శిష్యులు ఏం చేశారు? దేశాయిని అడిగారంట, ప్రభువా నువ్వు అడిగావు అనుకో, పలానా సంఘం ఉంది ప్రభువా, వాళ్ళు చేస్తున్నారు, కరెక్టేనా కాదా, మేము వాళ్ళని దూషించాలా లేదా? దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు వానిని, జీసస్ said unto him, forbid him not. మీరు వారిని ఆటంకపరచకుడి, మీకు విరోధి కాని వాడు మీ పక్షంన ఉన్నవాడే అని అతనితో. హల్లెలూయా. Everyone who does good is on your side. Hallelujah. So let's not jealousy and envy overtake you in this. So if somebody is doing good, don't forbid him. Inquire before the Lord. God is telling, stop. So let not that take over you. And ఎంతమంది నేర్చుకున్నారు? How many of you learn? You can learn this. You'll be blessed. God will give you more blessings. Okay. The latter glory will always be better than the past. The latter glory is always better than the past. This is very, very, very important. I'm going to explain you. ఒక ధనవంతుడికి ఏం చెప్పాడో తెలుసా యేసయ్య? నీ ధనమంతా విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చేయమని చెప్పాడు. విడిచిపెట్టాడా? ఎందుకు? ఇదంతా ఇస్తే ఒకప్పుడు నేను దరిద్రంలో ఉన్నాను, ఇప్పుడు ఇచ్చేస్తే నేను మళ్ళా దరిద్రుడైపోతాను అనుకుంటున్నాడు. నో, గాడ్ ఆల్వేస్ హ్యాస్ బెటర్ ఫ్యూచర్ ఫర్ యూ. హల్లెలూయా. ఆ ధనవంతుడి దగ్గర 100 కోట్లు ఉండొచ్చు. ఆ 100 కోట్లు యేసయ్యకి ఇస్తే అణిచి కుజించి దిగజారినట్లు ఆ ధనవంతుడికి కొన్ని వేల కోట్లు వచ్చాయేమో. హల్లెలూయా. You know, don't doubt God whenever he tells you to do something. He has always a bright future. దేవుడు నీకెప్పుడు, అవునా, ఇది రాసుకున్నారు, తెలుగు రాసుకోండి. కడవరి మహిమ ఎప్పుడు మునుపటి మహిమ కంటే గొప్పదే. రాసుకోండి తెలుగులో. కడవరి మహిమ ఎప్పుడు మునుపటి మహిమ కంటే గొప్పదే. తెలుగులో రాసుకోండి. 5th పాయింట్.
ఇది నువ్వు తెలుసుకోలేదనుకోండి, యూ కెనాట్ ఫాలో అన్ ఇన్స్ట్రక్షన్ గాడ్ హెస్ గివెన్ యూ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ నాలెడ్జ్, యూ కెనాట్ ఫాలో గాడ్స్ ఇన్స్ట్రక్షన్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫాలో గాడ్స్ ఇన్స్ట్రక్షన్. దిస్ ఈస్ వెరీ, అన్ని 5 వాటిలో ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ ఆల్ దిస్ 5, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వై దిస్ ఈస్ ఇంపార్టెంట్ టు ఫాలో అన్ ఇన్స్ట్రక్షన్? ఎందుకో తెలుసా? దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఇస్తున్నాడు అని నీకు తెలియకపోతే నీవు ప్రస్తుతం దాన్ని పాటించలేవు. నీ భవిష్యత్తు ఎలా ఎంచుకుంటావు? నీవు ఇంకా బాగా ఎంచుకుంటావా, చెడ్డగా ఎంచుకుంటావా? చెడ్డగా. యు థింక్ దట్ ద లాటర్ గ్లోరీ విల్ బి డిమినిష్డ్ దాన్ ద ఫార్మర్ గ్లోరీ. నువ్వేమనుకుంటావు? ఇప్పుడు ఉండే మహిమ కంటే యేసుప్రభుని నమ్ముకుంటే నా రాబోయే మహిమ ఎలా ఉంటుంది? తగ్గిపోతుందేమో అని అనుకుంటావు. అందుకే టు నో దిస్ ఈజ్ వెరీ కీ టు ఒబే అన్ ఇన్స్ట్రక్షన్. నీవు దేవుని యొక్క ఏదైనా ఒక సూచన పాటించాలి అంటే ఈ జ్ఞానము చాలా ముఖ్యమైనది. ఇఫ్ యూ డోంట్ నో దిస్, యూ కెనాట్ ఫాలో జీసస్. పక్కన చెప్పండి, ఈ జ్ఞానము లేకపోతే నువ్వు దేవుడిని వెంబడించలేమని చెప్పండి. షుడ్ ఆల్వేస్ నో యువర్ ఫ్యూచర్ ఇన్ జీసస్ ఇస్ ఆల్వేస్ 100 times better than the past, whether it is yesterday or before. Know this. ఎప్పుడు కూడా దేవునిలో, యేసులో మునుపటి మహిమ కంటే కడవరి మహిమ ఎప్పుడూ కూడా ఘనముగా ఉంటుంది. హల్లెలూయా. సో దిస్ విల్ మేక్ యూ టేక్ ఏ రైట్ డెసిషన్. చాలామంది ఇక్కడ ఆగిపోయారు. దే ఆర్ స్కేర్డ్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. దే ఆర్ థింకింగ్ దట్ దేర్ కమింగ్ గ్లోరీ విల్ బి డిమినిష్డ్. మాకు ఇప్పుడున్న భవిష్యత్తు ఎక్కువ. అందుకనే చూడండి, చాలామంది చూడండి, ఇది పాటించాలంటే ఇది తెలుసుకోవాలి. లూకా సువార్త 9వ అధ్యాయము 62. లూక్ చాప్టర్ 9 verse 62. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు అని వానితో చెప్పాను. హల్లెలూయా. And Jesus said, no man having put his hand to the plow looking back is fit for the kingdom. హల్లెలూయా. నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి చూడు వాడెవడు దేవుని రాజ్యమునకు, వెనక్కి చూడకూడదంట. ఏమో నాకున్న పరువు, ప్రతిష్ట, నా సంబంధాలు, కనెక్షన్స్ ఎన్ని ఏమవుతాయి సమాజంలో, పరువు వెనక్కి చూడక. ఎందుకు వెనక్కి చూడదంటాడు? ఎప్పుడు కూడా మునుపటి మహిమ ఘనముగానే ఉంటుంది తప్పితే అది ఎప్పుడు తగ్గదు. హల్లెలూయా. నో, గాడ్ హెస్ ఆల్వేస్ ప్లాన్డ్ గ్రేటర్ గ్లోరీ. పక్కన చెప్పండి, యేసులో ఏ నిర్ణయం తీసుకున్నా నీ మునుపటి మహిమ ఘనముగానే ఉంటుంది కానీ ఎప్పుడు తగ్గదని చెప్పండి. ఎప్పుడు కూడా యేసులో కొంచెం పోగొట్టుకుంటావేమో కానీ ఆ పోయిన సమస్తము నూరంతలతో తిరిగి వస్తుంది తప్పితే అవమానం జరగదు. హల్లెలూయా. రిమెంబర్ దిస్, వాట్ ఎవర్ యూ లూజ్ ఇన్ క్రైస్ట్. అందుకే ఇఫ్ యూ యాక్సెప్ట్ జీసస్ అండ్ యూ వాంట్ టు గో అహెడ్ దిస్ ఇయర్, డోంట్ ప్లే డబుల్ గేమ్. రెండో ఆలోచన పెట్టుకోక, ఈ సంవత్సరము నువ్వు ఆశీర్వదించబడాలంటే ఈ 5 పాయింట్లు నీకు అవసరం. ఎంతమంది ప్లస్ అయ్యారు 5 points ద్వారా? ఏంటి? వాట్ ఆర్ ద 5 points? వాట్ ఆర్ ద ఫస్ట్ వన్? ఎవ్రీ గుడ్ చాయిస్ విల్ బి ఎంకరేజ్డ్ బై హెవెన్ అండ్ ఇట్స్ హోస్ట్. నీవు తీసుకునే ప్రతి మంచి నిర్ణయాన్ని దేవుడు ఏం చేస్తాడు? ప్రోత్సహిస్తాడు. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, your whole spiritual model will be so imitated by your family and friends. నీవు చేస్తున్న ఆత్మీయ పనిని త్వరలోనే నీ కుటుంబము, నీ స్నేహితులందరూ కూడా పాటిస్తారు. హల్లెలూయా. కాబట్టి దేని గురించి చెప్పండి? దీని విషయమే చెప్తూ ప్రార్థన. ప్రార్థన ఎలా చేయాలా? తండ్రికి కుమారుని నామం చేయాలా. అది ఎలా చేయాలా? ఎడతెగక చేయాలా. ఎప్పటి వరకు చేయాలా? పొందే వరకు చేయాలి. దేవుడు ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. రైట్. నెంబర్ 3, మై సోల్ లైక్స్ ద ఫస్ట్. నా ప్రాణముకి ఏంటంట? మొదటి ఫలం ఇష్టమంట. సో ఎవ్రీవన్ ఈస్ గివ్స్ టు గాడ్. అందరూ దేవునికి ఇచ్చేవాళ్లే, కానీ ఈరోజు దేవుని అత్యధికంగా ప్రేమిస్తారు. హల్లెలూయా. వెనెవర్ యూ గెట్, నీకు ఎప్పుడు వచ్చినా మొదటి వారంలో రా, ఏ తారీఖునన్నా రాని నీకు జీతం. వెనెవర్ నెలాఖరుని, కొంతమంది నెలాఖరుని ఇస్తారు నీకు జీతం, తీసుకో నెలాఖరుని. కొంతమందికి 20వ తారీఖు, కొంతమంది 10వ తారీఖు, కొంతమందికి 3 నెలలకోసారి ఇస్తారు, కొంతమంది సంవత్సరంకోసారి ఇస్తారు జీతం. తీసుకో ఎలాగైనా సరే, ఇయర్లీ ప్యాకేజ్, టేక్ ఇట్. వచ్చిన వెంటనే మొదటిది కొంచెం తీసి ఏం చేయాలి? దేవుడికి పక్కన పెట్టేసాయి. పుట్ సంథింగ్ అహెడ్ టు గాడ్ అండ్ సీల్ ఇట్. బీరోలో పక్కన పెట్టేసి, గాడ్ దిస్ ఇస్ యువర్ మనీ. అండ్ దెన్ అప్పుడు ఏమవుతుంది? మిగిలినంత పరిశుద్ధమైన తర్వాత ఖర్చు పెడతావా, పరిశుద్ధం అవ్వక ముందు ఖర్చు పెడతావా? హల్లెలూయా. స్పెండ్ ఇట్ ఆఫ్టర్ మేకింగ్ ద లంప్ హోలీ. పక్కన వాళ్ళు చెప్పండి, మిగిలిన డబ్బు పరిశుద్ధమైన తర్వాత ఖర్చు పెట్టు అని చెప్పండి. మిగిలిన డబ్బు ఎప్పుడు పరిశుద్ధం అవుతుంది? మొదటిది దేవునికి. ఇది దేవుడికి ఇష్టమా కాదా అంటే, ఇప్పుడు దాకా దేవుడు ఏమనుకుంటున్నాడు? మిగిలిపోయిన ఏరుకునే వాళ్ళం ఉంది నా పరిస్థితి. ఓ యూస్ టు మీ అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు? గ్లోరీ టు మీ అంటాడు. హల్లెలూయా. దట్స్ వాట్ గాడ్ ఇస్ సేయింగ్. అందరూ ఇస్తారు ద విజ్డమ్. ఇప్పుడు దాకా నీవు ఆర్థికంగా ప్రమోట్ అయ్యావు, ఈ రోజు డబుల్ ప్రమోషన్. హల్లెలూయా. యు గేవ్, బట్ టుడే వెన్ యు గివ్ ఫస్ట్,
You'll be promoted double. నాలుగోది, If the same act of goodness is being imitated by somebody, inquire about it before you judge. ఎస్, నీలాంటి మంచి క్రియ ఎవరైనా చేస్తే దాన్ని విమర్శించే ముందు ఏం చేయాలా? దేవుని వద్ద విచారించు. దేవుణ్ణి అడుగు, ప్రభు అతను చేస్తున్న ఆపాలా లేదా. డోంట్ గో వైల్డ్లీ అవుట్ ఆఫ్ జలస్. ఎందుకంటే ఎవ్రీబడి సోల్ లస్టెడ్ టు ఎన్వీ. ఎవ్రీబడి హ్యాస్ అన్ ఎన్వియస్ స్పిరిట్. యూనో, everybody has an envious spirit, so you need to control it. This is what is happening in the church. Bitter envy and strife brings confusion in the body of Christ, and God will give more grace to overcome envy. Hallelujah. ఐదోది ఏంటి? The latter glory will always better than the past. హల్లెలూయా. యేసులో నీవు తీసుకునే నిర్ణయము నీకు ఫ్యూచర్లో అధిక మహిమనిస్తుందా, మహిమ తగ్గిస్తుందా? Yes, every decision that you make, that will give you a glory, a future great glory than your former glory. అనుకోక నాకు ఇప్పుడున్న పరువు సమాజం అంతా పోతుంది. నో, that's a lie from the devil. That's a lie from the devil. 5, ఎంతమంది 5 నేర్చుకున్నారు? These are the 5 important lessons if you have learned. ఇది మీరు నేర్చుకున్నారంటే ఇప్పుడు దాకా మీరు జీవించిన సంవత్సరాలు వేరు, 2015 వేరు. హల్లెలూయా. ఎంతమందికి 5 పాయింట్లు జ్ఞానోదయం అయ్యాయి? దట్ విల్ మేక్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2014 అండ్ 2015. అంతేగాని హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ ఏం రాదు. విష్ హ్యాపీ న్యూ ఇయర్, విష్ హ్యాపీ న్యూ ఇయర్, విష్ హ్యాపీ న్యూ ఇయర్. పక్కన చెప్పి విష్ హ్యాపీ న్యూ ఇయర్ వాళ్ళు ఏం రాదని చెప్పండి. దిస్ విజ్డమ్ విల్ మేక్ యూ ద రియల్ హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా. దిస్ 5 పాయింట్స్. ఎంతమంది బ్లెస్ అయ్యారు? రైట్. నజరేయుడైన యేసయ్యా, అవును, మొదటి రోజు ఇంతమంది కూడుకొని ఉన్నారయ్యా. ఇప్పుడు దాకా ఎడారి వలె ఉన్న వారి జీవితాలను ప్రవాహ జలములుగా చేయండి. ఎవరి రిపోర్ట్లు అయితే ఇంకా నార్మల్ రాలేదో, ఈ అధిక జ్ఞానము వల్ల వారి రిపోర్ట్లను నార్మల్ తీసుకొని రండి. ఆర్థికంగా ఎవరైతే తరాల నుంచి ఆశీర్వదించబడలేదో వాళ్ళని ఆశీర్వదించండి. ఎవరైతే భయములో ఉన్నారో వారి హృదయములను పవిత్రపరిచి ఆ భయము నుండి వారిని దూరము చేయండి. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ఈ మొదటి రోజు మేమందరము నీ మందిరంలో కూడుకున్న మొదటి దినాన్ని నీకు ఇచ్చాము కాబట్టి మొదటి దినము పరిశుద్ధమైనదైతే, అవును, మిగిలిన 364 దినాలు పరిశుద్ధమైనవే. హల్లెలూయా. ఈ 360 దినాలు, అవును, మమ్మల్ని నీ కృపలో భద్రపరిచి గొప్ప కార్యములు నీవు చేస్తామని మేము నీ నామాన్ని మేము అడుగుచున్నామయ్యా. అవును తండ్రి, నీ కృప ఇప్పుడు దాకా ఇచ్చావు. అవును, ఇప్పుడు నూతన సంవత్సరంలో నూతన జ్ఞానముతో నూతన ఆశీర్వాదాలు ఈ లోకానికి మేము వెలుగు వలె ఉండడానికి మమ్మల్ని ఆశీర్వదించి నడిపించమని ప్రతి ఒక్కరికి ఇదిగో నీ యొక్క ప్రార్థనాత్మను ఇచ్చి ఎడతెగక ప్రార్థిస్తూ మంచి నిర్ణయములు తీసుకుంటూ అనేకులను వారి వెలుగుతో నింపుతూ ఈ దర్శనాన్ని వారి జీవితంలో నెరవేర్చి, అవును, నీవు మా సంఘానికి మాలో ప్రత్యేకమైన వారందరికీ ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.